అదే విధంగా దాదాపుగా 4 రోజుల పండుగ సమ్మక్క సారమ్మ పండుగ నిన్నటి నుంచి మొదలై మరి శనివారంతో ముగిస్తున్నాయి. అదే విధంగా దాదాపుగా 4 రోజుల పండుగ సమ్మక్క సారమ్మ పండుగ నిన్నటి నుంచి మొదలై మరి శనివారంతో ముగిస్తున్నాయి. సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు, గౌరవనీయులు సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు, సహచర మంత్రివర్యాలు సీతక్క గారికి, అధ్యక్షురాలు గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదే రకంగా ట్రైబల్ వెల్ఫేర్ మంత్రివర్యులు జోల్వన్ గారు, సహచర మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించడం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతారు. స్థానిక శాసనసభ్యురాలు, సహచర మంత్రివర్యాలు సీతక్క గారికి, అధ్యక్షురాలు గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదే రకంగా ట్రైబల్ వెల్ఫేర్ మంత్రివర్యులు జోల్వన్ గారు, సహచర మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించడం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా
మంత్రివర్యులు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేవలం 9 నెలలనే సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం కానీ అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మరి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా మా మీడియా మిత్రుల సాక్ష్యం అని చెప్పి మనవి చేసుకుంటూ నేను మా ट्राइबल डिपार्टमेंट तरफ हमारे जोयल साहब को मैं रिक्वेस्ट है साहब ये फेस्टिवल नेशनल फेस्टिवल के साथ हम दरकार आपको रेपुटेशन दे रहे साहब और एक नेशनल फेस्टिवल के वास्ते जातीय फेस्टिवल के वास्ते हम रिक्वेस्ट कर रहे साहब और एक रिक्वेस्ट है साहब हमारा ट्राइबल डिपार्टमेंट की तरफ से बहुत गवर्नमेंट ऑफ इंडिया का फाइनेंशियल सपोर्ट फाइनेंशियल एडेड कम फंड्स रिलीज करने के लिए हमको रिप्रेजेंटेशन दे रहे साहब। हम हमारा चीफ मिनिस्टर की तरफ से हमारा सरकार की तरफ से आप बहुत बहुत शुक्रिया साहब। हम इन्विटेशन 10 दिन के पीछे हम पर्सनली इन्विटेशन दिए तो हम दिल्ली से आप और हमारा किशन रेड्डी साहब दोनों हमारा सम्मक्का सारका जात्रा आने के लिए मोस्ट वेलकम है सर। हम थैंकफुल टू यू सर प्लीज। प्रधानमंत्री जी ने हम लोग को स्पेशली ये ट्राइबल फेस्टिवल के लिए भेजा है। ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है, लेकिन यहाँ का सरक्का समक्का जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है। ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के ओर से तो प्रयास होता है, व्यवस्था होता है, कलेक्टर और बाकी होते हैं, लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है। मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है। इस जगह का डेवलपमेंट होना चाहिए। भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है, ये प्रोग्राम करने के लिए भी हमने दिया है, स्पेशल ट्रेन दिया है और जो जो भारत सरकार से संभव है उसमें दे रहे हैं। हमारा फ्रेंड रेवंत रेड्डी यहाँ का मुख्यमंत्री चीफ मिनिस्टर इन माई माने कमिटी, मैं डिफेंस का चेयरमैन था तो मेंबर थे। आपका दूसरा वो पायलट था डिप्टी वो भी मेरा मेंबर थे। हमारा अच्छा संपर्क है। भारत सरकार जनजाति का विकास के लिए बहुत काम कर रहा है। उसका स्कीम का डिटेल बताने से बहुत समय लगेगा। वी आर स्पेंडिंग 1 लाख करोड़ अंडर धरती आबा ग्राम उत्कर्ष योजना एंड 24,000 करोड़ फ्रॉम पीएम जनमन एकलव्य मॉडल स्कूल 23 हमने दिया है और इसमें से इनका बहुत बढ़िया मैंने ITI इंजीनियरिंग मेडिकल में क्वालिफाई कर रहा है एंड जनजाति का ये 3rd टाइम मिनिस्टर हूँ मैं। जनजाति मंत्रालय भारत सरकार में अटल बिहारी वाजपेयी हैज क्रिएटेड दिस सेपरेट मिनिस्ट्री एंड आई एम द फर्स्ट कैबिनेट मिनिस्टर हु हैज टेकन चार्ज ऑफ दिस मिनिस्ट्री एंड आई एम कंटिन्यूइंग दिस इज माय 3rd टर्म। 6 बार का MP हूँ, ज़्यादा नहीं, और 2 बार का विधायक भी हूँ। और हम भारत सरकार के ओर से SC ST एंड पर्टिकुलरली ST इसके लिए हम लोग का बहुत सारे म्यूजियम हम लोग बनाया है और उसका हमने देखा है ट्रैवल का। इसमें आप मैंने यहाँ आपका थानाकल चांदू और आपका ये दूसरा मैं भूल रहा हूँ उसका मूर्ति उन्मोचन करने के लिए भी मैंने आया था। तो इसलिए भगवान बिरसा मुंडा का और बाकी हमारा फ्रीडम फाइटर का जितना भी काम होना है इसको हम ग्लोरीफाई कर रहे हैं। समक्का सारका ये एक बहुत बड़ा चीज़ है, इसको भारत सरकार फुल दम में
हमको ग्लोरीफाई करेगा। मैं किशन रेड्डी जी को दे रहा हूँ, वो डिटेल में बताएगा, वो डिटेल में वर्कआउट कर रहे हैं। దాని కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాము. అదే కాకుండా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతున్నదో దానికి మోడీ గారి నేతృత్వంలో యునెస్కో గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కట్టడానికి ఇంతవరకు 2 రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కదానికి యునెస్కో గుర్తింపు రాలేదు. మొట్టమొదటి గుర్తింపు మోడీ గారి నేతృత్వంలో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ టోటల్ గా 140 కోట్ల రూపాయలు ఈరోజు రామప్ప దేవాలయ అభివృద్ధి కోసము ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల యొక్క మరి సౌకర్యాలు మెరుగుపరచడం కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది. అదంతా కూడా తెలంగాణ టూరిజం శాఖ తరఫున మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద మన జిల్లాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్స్ యొక్క సంక్షేమం, ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు రోడ్లు లేవు, చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు, చాలా ట్రైబల్స్ గ్రామాల్లో హెల్త్ సౌకర్యం లేదు. వాటన్నిటిని గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మరి 20,000 ఆదివాసీ గ్రామాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. 24,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో కూడా అచ్చంపేటలో, వికారాబాద్లో, ఆదిలాబాద్లో ఈ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా మరి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ 23 ఏకలవ్య పాఠశాలలు కూడా తెలంగాణలో సుమారు 500 కోట్లతోటి వాటిని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమం కోసం అనేక రకాలుగా పనిచేస్తూ ఉంది. భగవాన్ బిర్సా ముండా ఏదైతే ఆదివాసీ నాయకుడు మరి స్వతంత్ర సమర కోసం మరి స్వాతంత్రం కోసం పోరాటం చేశాడో ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం మరి జాతీయ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆ యొక్క బిర్సా ముండా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాము. మరి ఈ రకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ నూతన కట్టడాలు ఏర్పాటు చేసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా కృషి చేయడము నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు, దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి ఇది ఒక ప్రజల పండుగ, సహజమైనటువంటి పండుగ, ఇది గిరిజనులు చేసుకునేటువంటి సహజమైనటువంటి పండుగ. కనీస వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఈ సంవత్సరము మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరము 3,70,00,000 రూపాయలు ఈ ఉత్సవాల కోసము ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఒకసారి ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చినట్లయితే మరి సుమారు 890 కోట్లతోటి సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు గిరిజన ప్రజలకు కావచ్చు అనేక రకాల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కోసం కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రావడానికి విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. త్వరలోనే ప్రధానమంత్రి గారితో ఈ యొక్క సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మరొకసారి పత్రికా విలేకరులకు అధికారులు ఏదైతే అంకిత భావంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసము ఈ యొక్క జాతర జయప్రదం చేయడం కోసం మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు మంత్రులందరూ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ మేడారం పండుగని జాతీయ పండుగగా గుర్తించాలని గౌరవ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైబల్
ट्राइबल डिपार्टमेंट की तरफ से एक मिनट सर, जो हमारा केंद्र में बच्चे दोनों सेना को और ट्राइबल डिपार्टमेंट की तरफ से ऑफिस में लगा ना వెనక రావే నువ్వు ఇట్లా వెనక రావే సమ్మక్క గద్దెల మీద అంతసేపు ఎవరు ఎక్కువసేపు ఉండొద్దు, త్వరగా దర్శనం చేసుకుని బయటికి రావాలి. భక్తులు కొబ్బరికాయలు బెల్లం విసురుతున్నారు. దెబ్బలు తగిలే అవకాశం ఉన్నందున ఎవరు కూడా గద్దెలపై ఒళ్ళు జలకరించిపోయేలా ఉంటుంది. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులు అదేశంగా తమ మొక్కులు తీర్చుకోవడానికి ఉదయం 5 గంటల నుంచి వెళ్ళి బారు తీరుతున్నారు. ఇప్పుడు మనం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాం. ఒక దిక్కు చూస్తే సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద దర్శించుకోవడానికి లక్షలాది మంది, వేలాది మంది ఇట్లు బారు తీరుతున్నారు. తమ కోరిన కోరికలు తీర్చేలా కొంగు బంగారంగా మేడారం సమ్మక్క సారలమ్మ ఇద్దరు వెలువెల్పు దేవతలుగా చెప్పుకునేటువంటి నేపథ్యంలో ఇటు చూస్తాం. మన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కోలాహలంగా తన మొక్కులు తీర్చడానికి, ఆ తల్లులను వేడుకోవడానికి నిలువెత్తు బంగారాన్ని నెత్తి మీద పెట్టుకొని వచ్చి తన కోరిన కోరికలను తీర్చడానికి చిన్న పిల్లలు సైతం భుజాలా వేసుకొని తను తీర్చుకొని మారుమోగుతున్న గంటలను చూస్తున్నాం. గంటలను మారుమోగిస్తూ తన భక్తి శ్రద్ధలను అమ్మవార్లకు సరిపురిపిస్తున్నారు. మనం చూస్తాం ఏదైతే పగడిద్దరాజు, తర్వాత గోవిందరాజు, సారలమ్మ, సమ్మక్క ఈ గద్దెల వద్ద జనం మాత్రం భారీగా తండోపతండాలుగా క్యూ లైన్ల ద్వారా దర్శించుకుంటున్నారు. తాము చెల్లించుకున్న మొక్కులు ఇటు ఓడి బియ్యాలు సైతం, తన కానుకలు సైతం ఉండిలలో వేస్తూ తన భక్తిని నైపుణ్యాన్ని సందర్శించుకుంటున్నారు. ఇక మనం చూస్తే మేడారంలో ఇక 1 కోటి మందికి సుమారు ఈ రోజు 1 కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు. ఇక సాయంత్రం సమ్మక్కను తీసుకురావడానికి చిక్కలగుట్టకు వెళ్తున్న పూజారులు ఇప్పటికే పూజారులు అక్కడికి వెళ్ళి ప్రదర్శన అంటే ఏదైతే అమ్మవార్లకు నైవేద్యాలు పెట్టి వాళ్ళకు పూజలు చేయడానికి వీళ్ళగా ముందే చిక్కలగుట్ట చేరుకున్నారు. అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే సాయంత్రం వెళ్ళి చిక్కలగుట్ట నుంచి సమ్మక్క తీసుకురావడానికి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగడిద్దరాజులు గద్దెలపై ఆసీనులైన నేపథ్యంలోనే ఇక ఉదయం నుంచి అయితే రాత్రి నుంచి వీరు గద్దెలపైన ఆశీర్వదించాక ఇక సమ్మక్క వస్తే తర్నా ఘట్టం అంటే సెకండ్ ఘట్టం ముగుస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా తన భక్తి భావంతో ఈ ముగ్గురిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా సమ్మక్క రాక కోసం కూడా చాలా మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇది రెండోసారి దర్శించుకోవడానికి కూడా వీలుంటుంది. ఎందుకంటే విశాలమైన ప్రాంగణంలో క్యూ లైన్ల చేత ఎవరికి చిన్న అపాయం జరగకుండా చూసుకోవడానికి క్యూ లైన్ల చేత వాళ్ళు రావడానికి కూడా వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తన మొక్కులను అంటే కోరిన కోరికలను తీర్చడానికి తన భక్తి భావాలతో ముందు సమ్మక్క గద్దెపైకి వాళ్ళు రావడం, తన కోరిన కోరికలు తీర్చాలి తల్లి అంటూ కూడా బెల్లంతో పాటు కొబ్బరికాయలు కొట్టి ఆ సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి విసురుతారు. ఈ నేపథ్యంలో తన మొక్కులు చెల్లిస్తాము, ఖచ్చితంగా మాకు నెరవేరుతాయని ఒక దృఢ సంకల్పంతో నమ్మకంతో మాత్రం వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఇటు పోలీసు పాలన మధ్య కూడా ఎలాంటి అబద్ధాల సంఘాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ మైక్ లైన్లో చిన్నపిల్లలు తప్పిపోయినా కానీ మా వద్దకు రండి అంటూ కూడా ఒక మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఇక్కడ భక్తుల పట్ల అంటే విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాంగణంలో ఎవరికి కూడా ఒత్తిడి కాకుండా ప్రతి ఒక్కరూ తన నైపుణ్యతోటి ముందుకు సాగాలి, ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ వచ్చిన నేపథ్యం ఉంది. సమ్మక్క సారలమ్మ అంటేనే నిజంగా మా ఇంటి ఇలవేల్పులు వీరికి మేము మొక్కిన మొక్కులకు మాత్రం మాకు ప్రశాంతంగా ఉంది. మా మనసు ఇక్కడికి రావడం, ఇక్కడ మేము ఏదైతే గత 2 సంవత్సరాల కింద మొక్కుకున్నామో అవి తీరినాయి. ఆ తీరిన నేపథ్యంలో అమ్మవారికి మేము ఆ మొక్కు బాకీ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి చెల్లించుకుంటున్నామని చెప్తున్నారు. ఇక వాస్తవానికి క్యూ లైన్లో కూడా
మనం చూస్తున్నాం. తాను మొక్కినటువంటి బెల్లాన్ని తన మీద అంటే నెత్తిపైన పెట్టుకొని అమ్మవారికి సమర్పించాలి కాబట్టి ఖచ్చితంగా ఆ జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అక్కడ మొక్కుతో తన నిలువెత్తు బంగారాన్ని తన నెత్తి మీద పెట్టుకొని పిల్లలను సైతం తన భుజస్కంధాల పైన చిన్న పిల్లలను ఎక్కించుకొని ఆ తల్లి వారిని చూపించడానికి ఆ గంటలు మోగియడానికి ఆ ఆర్జలు కృషి చేస్తున్నారు భక్తులు. అంటే ఎవరికి కూడా చిన్న ఆటంకం కలగకుండా అధికారులు చర్య తీసుకున్నప్పటికీ మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతున్న నేపథ్యం ఉంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మ అంటేనే ఒక నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏదైతే మేడారం అంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. అంటే జనానికి మేము ఎప్పుడైతే ఆ గజ్జల వల్లకు వెళ్ళాలి, మొక్కులు చెల్లించాలి అనేది ఈ భక్తుల మనోభావాలలో ముందున్నమాట. ఈ నేపథ్యంలోనే భక్తులు అందరూ కూడా అక్కడ చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఆనందానికి మాత్రం హద్దు లేకుండా పోయేదని చెప్పచ్చు. ఎందుకంటే ఇస్తారు నిజంగా ఇక్కడ ఉండీలు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం అక్కడ సమ్మక్క కాడ మొదలుకుంటే పగడిద్దరాజు గోవిందరాజుల వరకు కూడా ఉండీలు ఉంటాయి. ఈ ఉండీలలో తను ఏదైతే అమ్మవార్లకు మొక్కుకున్నామో ఆ ఉండీలను కూడా వాళ్ళు పూర్తి చేస్తారు. ఇలాంటి ఉండీలు ఇక్కడ ఉండీలు మొదలుకుంటే సుమారుగా అక్కడ అంటే మేడారం పరిసరాల ప్రాంతాల వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మేడారానికి పెట్టింది పేరు. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే భాగశుద్ధ పౌర్ణమి రోజు వచ్చేసింది సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతర అంటేనే పెట్టింది పేరు మేడారం. ఈ మేడారం సంబంధించి 6 రాష్ట్రాల నుంచి మాత్రం వివిధ ప్రాంతాల నుంచి కూడా 6 రాష్ట్రాల నుంచి ఆ భక్తులు ఇక్కడికి సరైన సంఖ్యలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రహదారులు విస్తరించింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు గతంలో చూసినటువంటి మేడారం కంటే ఇప్పుడు మేడారం మురిసిపోతుంది. వనదేవతల సాక్షిగా మాకు అంతా మంచి జరుగుతుంది అనేది మాత్రం వాస్తవంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక ఘట్టం కూడా ఉంది. ఎందుకంటే సాయంత్రం చిలకల గుట్టంచెల సమ్మక్కను తీసుకొచ్చే తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా రోడ్లపైన వచ్చి ఆ తల్లిని ఆశీర్వదించాలి, ఆ తల్లి మమ్మల్ని చూడాలి అనేది కూడా వారికి ఒక దృఢ సంకల్పం ఉంది. మొత్తం మీద మేడారం జాతరలో కీలక ఘట్టం మాత్రం మొదలు కాబోతుండగా ఇప్పుడు మనం మేడారం నుంచి మాత్రం ప్రజలకు వీక్షించే ప్రయత్నం చేస్తున్నాం. కెమెరా పర్సన్ కృష్ణతో రాజమౌళి, స్వతంత్ర, మేడారం.